డైరెక్ట్ గా అన్నమయ్య జిల్లాకి వెళ్దాం. అన్నమయ్య జిల్లా పుంగనూరులో ఓ మైనర్ బాలికకు కాన్పు చేసిన ఆర్ఎంపీ డాక్టర్ ని కర్ణాటక పోలీసులు అరెస్ట్ చేశారు. ఈశ్వరమ్మ అనే ఆర్ఎంపీ కాన్పు చేసిన తర్వాత 2 లక్షల రూపాయలు ఇచ్చి పసికందును తీసుకుందని ఆరోపిస్తున్నారు మైనర్ బాలిక పేరెంట్స్. తిరిగి తమ బిడ్డను ఇవ్వమని అడిగినందుకు బెదిరింపులకు దిగిందని అంటున్నారు ఆ బాధితులు. బాలిక పేరెంట్స్ కంప్లైంట్ ఇవ్వడంతో కర్ణాటకలోని తిలక్ నగర్ పోలీసులు పోక్సో కేసు ఫైల్ చేశారు. కాన్పు తర్వాత పురటి బిడ్డను ఆర్ఎంపీ మాయం చేసిందని పోలీసులు గుర్తించారు. చిన్న బిడ్డను ఆమె అమ్మేసి ఉంటుందని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనలో 7గురిపై కేసు నమోదు చేశారు పోలీసులు. ఇదే అంశంపై మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి ఉమాశంకర్ అందిస్తారు. ఉమాశంకర్, చెప్పండి, డిగ్రీ లేదు కానీ కాన్పు చేసేసింది. కాన్పు చేసిన తర్వాత ఆ బిడ్డను కూడా ఎత్తుకెళ్ళిపోయింది. అసలు ఎటువంటి సెక్షన్స్ కింద కేసు బుక్ అయింది దీని మీద ఉమాశంకర్? సత్తాజ్, అంటే ఇప్పటికే 7 మంది పైన ఫోక్సో చట్టం కింద కేసు నమోదైంది. దాంతోపాటు కూడా పుంగనూరుకు చెందినటువంటి ఆర్ఎంపీ డాక్టర్ ఈశ్వరమ్మ పైన కూడా కేసు నమోదు చేసినట్టు తెలుస్తుంది. అయితే ఏదైతే బెంగళూరులో ఉన్నటువంటి జయనగర్లో ఒక అమ్మమ్మ ఇంటికి వెళ్ళినటువంటి ఒక బాలిక పట్ల అక్కడ ఒక యువకుడు అసభ్యంగా ప్రవర్తించారు. దీంతో ఆమె గర్భం దాల్చింది. అయితే కుటుంబ సభ్యులు ఎవరికీ తెలియకుండా అక్కడైతే ఈ రిస్క్ అవుతుందని చెప్పి పుంగనూరు తీసుకొని వచ్చి ఈశ్వరమ్మని కలిశారు. కాకపోతే ఆమె స్కానింగ్ తీసిన తర్వాత ఆమె ప్రెగ్నెంట్ అని తెలియగానే ఒక క్లినిక్లో డెలివరీ చేశారు. అయితే మగబిడ్డ జన్మించాడు. ఆ తర్వాత తనకి బిడ్డ కావాలనేటువంటి ఒక దీంతో ఆమె 2 లక్షలు ఇచ్చి వాళ్ళని అక్కడి నుంచి పంపించేశారు. దాని తర్వాత బాలికకు అనారోగ్య సమస్యలు రావడంతోనే పోలీసులకి సమాచారం ఇచ్చారు. అప్పుడు ఈ వ్యవహారం అంతా కూడా బయటకు వచ్చింది. అయితే ఈ ఒక ఈశ్వరమ్మ పైన అనేక ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. ముఖ్యంగా లింగ నిర్ధారణ పరీక్షలకు సంబంధించి కావచ్చు, లేకపోతే ఇటువంటి అనాథరైజ్డ్ ప్రెగ్నెన్సీ వచ్చినటువంటి నేపథ్యంలో వాళ్ళని కూడా డెలివరీ చేసినట్లయితే ఆమె పైన ఇప్పటికే ఆరోపణలు వచ్చాయి. కాబట్టి అటు ఇప్పటికే బెంగళూరులోని తిలక్ నగర్ పోలీసుల్లో ఈశ్వరమ్మ పైన కావచ్చు, లేదంటే ఆ స్కానింగ్ సెంటర్ నడుపుతున్నటువంటి వారిపైన కూడా కేసు అయితే నమోదైనట్టు తెలుస్తుంది. దాంతోపాటు కూడా వాళ్ళ తల్లిదండ్రుల పైన కూడా కేసు నమోదు చేశారు. ఎందుకంటే ఈ ఒక్క వ్యవహారాన్ని గుర్తుచప్పుడు కాకుండా మూసిపెట్టడమే కాకుండా మైనర్ బాలికకి డెలివరీ చేసి ప్రెసెంట్ ఆ బాలిక హెల్త్ అప్డేట్ ఏంటి? దాంతో పాటు తిరుపతిలో ఇట్లా స్కానింగ్ చేసే వాళ్ళు ఇంకా ఎంతమంది ఉన్నారో వాళ్ళ మీద పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ఇటీవలే మనం చూసాం పోతనపట్టు నియోజకవర్గంలో కూడా ఒక చిన్న పాడుబడిపోయినటువంటి ఇంట్లో లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తున్నటువంటి ఇష్యూ కూడా మనం బిగ్ టీవీ ద్వారా బయటపెట్టాం. సో ఈ వ్యవహారం అనేది జిల్లా వ్యాప్తంగా కూడా అనేక క్లినిక్ల్లో జరుగుతున్నాయి. చాలా చిన్న క్లినిక్లు పెట్టుకుంటారు, ఒక మిషన్ పెట్టుకుంటారు. పూర్తిగా వచ్చేటువంటి వారికి లింగ నిర్ధారణ పరీక్షలు చేయడమే కాకుండా ఇటువంటి మైనర్ బాలికలు కావచ్చు, లేకపోతే అనాథరైజ్డ్గా ఏదైతే గర్భం దాల్చి ఉంటారో సో కొన్ని సందర్భాల్లో వస్తుంటారు. కాబట్టి సో వాళ్ళకి అక్రమంగా ఏదైతే ప్రసవం చేయడం, సో ఈ రకమైనటువంటి సిచ్యువేషన్స్ జిల్లా వ్యాప్తంగా కూడా కనిపిస్తోంది. సో ఈ ఒక్క వ్యవహారంలో ప్రస్తుతం 7గురిని అరెస్ట్ చేశారు. కాబట్టి మరికొంతమందిని కూడా కర్ణాటక పోలీసులు విచారిస్తున్నారు. ఎందుకంటే ఇది పెద్ద వ్యవహారంగా చెప్పచ్చు. ఒకవేళ ఏదైతే ఆ ఒక బాలికకి గర్భం దాల్చితే నేరుగా వెళ్ళి ఫోక్సో కేసు నమోదు చేయాలి, పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయాలి. బట్ వాళ్ళ పేరెంట్సే తీసుకొని వెళ్ళి దాన్ని ఎంకరేజ్ చేసి డెలివరీ చేసి దానికి 2 లక్షలకు అమ్మేసినటువంటి వ్యవహారం. సో ఈ ఒక దీంట్లో అటు ఈశ్వరమ్మకి సంబంధించినటువంటి పాత్ర ఎంత ఉంది, సో ఆ ఒక బిడ్డని ఎక్కడికి తీసుకొని వెళ్ళిందనే విషయాలపైన ఇప్పటికే పోలీసులు ఆరా తీస్తున్నారు. కాబట్టి ఈ ఒక వ్యవహారంలో మరికొంతమంది అరెస్టులు చేసే అవకాశం అయితే కనిపిస్తోంది. Yes, thank you, Umashankar.